యాక్చువల్గా ఇప్పుడు యవ్వనస్తులు జనరల్గా వాళ్ళ ఫోన్స్లో వచ్చే మెసేజెస్ సాధారణంగా ఎలా ఉంటాయండి? అంటే పనులు చేసుకోవచ్చు, లేదంటే చదువుకోవచ్చు, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా స్పోర్ట్స్లో రాణించవచ్చు. వాళ్ళకొచ్చే మెసేజెస్ అన్నీ ఎలా ఉంటాయండి? వాళ్ళకొచ్చే మెసేజెస్ ఎలా ఉంటాయి? జనరల్గా వాళ్ళ మెసేజెస్ ఎలా ఉండొచ్చు అంటే, అయితే సక్సెస్ఫుల్, లేదంటే ఫెయిల్యూర్, లేదంటే సంబడీ ఈజ్ మోటివేటింగ్ దెమ్, సంబడీ ఈజ్ డిస్కరేజింగ్ దెమ్. జరిగే విషయాలైతే ఇవే కదండి. ఒక యవ్వనస్తుడు ఒకవేళ ఒక పనిలో బాగా మంచిగా పనిచేశాడంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక మెసేజ్ ఏమైనా వస్తుంది, వెల్ డన్. ఒకవేళ సరిగ్గా చేయలేదంటే ఏమొస్తుంది, నాట్ అప్ టు ద మార్క్. సో ఇప్పుడు యవ్వనస్తులకు ఆ యొక్క మెసేజెస్ బట్టి, లేదంటే వాళ్ళకి వచ్చే లేదంటే వాళ్ళని ఎవరైనా సరే మోటివేట్ చేసే విధానం బట్టి చాలామంది ఏమవుతున్నారంటే ఇప్పుడు డీమోటివేట్ అవుతున్నారు. దే ఆర్ నాట్ గెటింగ్ ఎంకరేజ్డ్. వాళ్ళు వాళ్ళు బలపరుచుకోలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఎవరు కూడా నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని మోటివేట్ చేయలేకపోతున్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళని ఈ విధంగా బతకాలి, ఈ విధంగా జీవించాలని చెప్పలేకపోతున్నారు. మరి యవ్వనస్తులు దేన్ని బట్టి మరి బలపడాలి, దేన్ని బట్టి వాళ్ళు ధైర్యపడాలి, లేదంటే వాళ్ళు స్థిరపడాలి అని ఆలోచిస్తే మనకి 119 కీర్తన 9వ వచనం ఏమని ఉంటుంది చూడండి. యవ్వనులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి. ఆ, ఆ, చాలు. యవ్వనస్తులు వారి యొక్క నడవడికను దేని బట్టి బాగు చేసుకోగలరంట, సరి చేసుకోగలరంట? దేవుని వాక్యం బట్టి. వాక్యం యవ్వనస్తులకే సరిపోతుందా? పెద్దవాళ్ళకి అవసరం లేదా? చిన్నవాళ్ళకి అవసరం లేదా అంటే వాక్యం అందరికీ అవసరమే. కానీ ఎందుకు ప్రాముఖ్యంగా యవ్వనస్తుల కోసం మనం మాట్లాడుతున్నాం అంటే, ఎందుకు మాట్లాడుతున్నాం? మాటిమాటికి నేను చెప్తుంటాను కదా, యవ్వనస్తుల గురించి ఎందుకు మాట్లాడతాం చెప్పండి, చెప్పాలి ఎవరైనా. వాళ్ళు తొందరగా తొట్టిల్లిపోతారు. వెరీ గుడ్. ఇంకా యూత్, ఏసఐకి యూత్ అవసరం. వెరీ గుడ్. ఇంకా ఇంకా చెప్పాలి. తర్వాత నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళే వారధి. ఎస్, ఓకే. ఆల్మోస్ట్ మ్యాక్సిమం మనం చెప్పేస్తాం. ఇప్పుడు వయసు సైకిల్స్ ఎలాగా, బాల్యం ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు బాల్యం? టీన్ అనేటప్పటికల్లా యవ్వనం వస్తున్నట్లే. మీరు మధ్యలో ఒక వయసు మర్చిపోతున్నారు, కౌమార దశ అని ఒకటి ఉంటుంది. అంటే యవ్వనం కన్నా ముందు కౌమార దశ ఒకటి ఉంటుంది. ఫస్ట్ 5 సంవత్సరాలు బాల్యం, 6వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు కౌమారం, 12వ సంవత్సరం 13వ సంవత్సరం నుంచి టీన్ ఎంతవరకు, 19. కానీ యవ్వనం ఎంతవరకు మనం పొడిగించుకుంటాం? మనకు నచ్చితే 40, 50 కూడా మనకి యవ్వనమే. నేను 50కి వచ్చినా అయినా యవ్వనస్తున్నానండి అంటాం. సో యవ్వన కాలం ఎంత ఎక్కువ ఉంది? ఆల్మోస్ట్ ఒక 40 to 50% మనం యవ్వనంగానే ఉండాలని ఆలోచిస్తాం. అంటే మన బలం ఉంటుంది, మనం పని చేయగలం, మనం ఇంకొకరిని మనం మోటివేట్ చేయగలం, మనల్ని మనం మార్చుకోగలం, మన జీవితాన్ని మార్చుకోగలం, మన భవిష్యత్తుని మార్చుకోగలం. అనేక రకమైన విషయాలు మనం యవ్వన కాలంలోనే చేయగలం. అయితే ఇప్పుడు దేన్ని బట్టి మనం సరి చేసుకోగలం అనేది అక్కడ ప్రశ్న. దేన్ని బట్టి సరి చేసుకుంటాం? అందరం యవ్వనస్తులమైనప్పుడు. ఇప్పుడు ఎంతమంది అండి యవ్వనస్తులు? నేనైతే 2 చేతులు ఎత్తాను. ఎంతమంది యవ్వనస్తులు? అగో అంకుల్ కూడా ఎత్తారు, ఆయన యవ్వనస్తులు. ఇంకా అందరూ యవ్వనస్తులే, అందరూ యవ్వనస్తులే. ఆంటీ కూడా ఎత్తారు యవ్వనస్తురాలే. అందరూ యవ్వనులే. సరే, అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే,
దేవుడి దృష్టిలో మనందరం కూడా వాడడానికి అనుకూలంగా ఉన్న ఆయుధాలమే. సో వీ హ్యావ్ స్ట్రెంగ్త్. మనం మన కాళ్ళు చేతులు ఆ, అంటుంటే గుర్తొస్తుంది, కాలేబుకి ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయనకి భూమి ఇచ్చారు? కాలేబుకి ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయనకి భూమి ఇచ్చారు? యెహోషువ గ్రంథంలో కాలేబు అంటే వాళ్ళకి వాళ్ళ భూములు పంచుతున్నప్పుడు కాలేబు అక్కడ ఉన్న వాళ్ళు యెహోషువ కాలేబు పెద్ద పెద్ద తరం వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా తర్వాత తరాల వాళ్ళు. కాలేబుకి 80 ఇయర్స్, 80 సంవత్సరాలు. ఆయన ఏమంటాడు? నా ఇల్లు ఎక్కడ ఇమ్మంటాడు, నా ఇంటి ప్రదేశం ఎక్కడ ఇమ్మంటున్నాడు? కొండ మీద ఇమ్మంటున్నాడు. ఎందుకంట? నాకు మీరు మమ్మల్ని పిలిచిన ఆ ఆ సమయంలో ఎంతటి బలం ఉందో, ఎంతటి శక్తి ఉందో, ఎంతటి ఏదైనా చేయగలిగే తాపత్రయం ఎంత ఉందో అది ఇంకా నాలో ఉంది. ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి నా ఇల్లు ఎక్కడ ఇవ్వాలి? కొండ మీద ఇల్లు కావాలన్నాడు ఆయన. సో దేవుని కలిగి ఉంటే మనకేంటంట, పక్షిరాజు యవ్వనం ఇప్పుడు ఎలా ఉంటుందంట, నిత్యము కొత్తది అవుతూనే ఉంటుందంట. ప్రతిరోజు కొత్తది అవ్వాలి. సో దట్స్ హౌ మనం అందరం కూడా ఇప్పుడు యవ్వనస్తులమే. ఇప్పుడు ఇది యవ్వనస్తులు అంటే ఎంతమందికి ఈ మెసేజ్ ఇప్పుడు చెప్పాలి? ఎంతమందికి అంటే ఈ రూమ్లో ఉన్న అందరికీ కూడా ఈ మెసేజ్. సరే, మనం ఎలా సరి చేసుకుంటామంట? దేవుని వాక్యంతో మనం సరి చేసుకునే ఆలోచన మనం ఏ విధంగా మన జీవితంలో మనం అప్లై చేసుకోవాలంటే, ఏదో మార్నింగ్ చెప్పినప్పుడు ఒక వ్యక్తి, దానియేలు అనే ఒక వ్యక్తి గురించి చెప్పాను. దానియేలు అనే వ్యక్తి ఆయన దేన్ని విశ్వసించాడంట? ఆయనకి దేవుడు కనిపించాడా? కళ్ళారా చూసి మాట్లాడా? లేదు. కానీ ఆయన దేన్ని బట్టి విశ్వసించాడంట? ఒక యవ్వన కాలంలో, ఒక టీనేజ్ టైంలో ఆయన కమిట్మెంట్ ఎలా ఉందంట? ఒకసారి చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానం చే తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమును అనుగ్రహించెను. చాలు. ఇక్కడ దానియేలు చెప్తున్న మాట ఏంటంటే, నేను అపవిత్రుడని కాకుండా, అపవిత్రం అంటే ఆయనకి ఎలా తెలుస్తుంది అపవిత్రం అంటే? ఆయన మోషే ధర్మశాస్త్రం చదివి ఉండాలి. ధర్మశాస్త్రంలో ఏం రాసి ఉంటుంది? విగ్రహాలకు అర్పితమైన దేన్ని కూడా తినకూడదు, అన్ని ఆచారాలని పాటించొద్దు. ఇవి ఎలా తెలుస్తాడు ఆయనకి? దినదినము వాక్యాన్ని పఠించడం వల్ల. సో దానియేలు ఆయనకి ఆ ధైర్యం ఎలా వచ్చింది? ద కరేజ్. ఇప్పుడు యవ్వనస్తులుగా ఉన్న మనకు ఆ కరేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, దేవుని వాక్యం మనలో ఎప్పుడైతే నింపుకుంటామో మనలో ఒక రకమైన ధైర్యం మనం కలిగి ఉంటాం. దానియేలు ఏ ధైర్యం కలిగి ఉన్నాడంటే, ఏమైనా పర్వాలేదు, నేను ఎలా పోషించబడతానంట? దేవుడు నన్ను పోషిస్తాడు. ఒకవేళ పోషించకపోయినా సరే దేవుడు నాకుంటే చాలు. ఈ పరిస్థితి మనం గమనించినట్లయితే, దానియేలు వాక్యమును కలిగి ఉన్నందున ఆయన ధైర్యముగా రాజులు ఎదుట నిలవబడ్డాడు. వాళ్ళని ఎదిరించగలిగాడు. వాళ్ళ యొక్క రూల్ని, వాళ్ళు పెట్టిన షరతుల్ని తిరస్కరించగలిగాడు. ఇప్పుడు మనకు ఉన్న ప్రశ్న ఏంటంటే, మీకు పనిచేస్తున్న దగ్గర కానీ, స్కూళ్ళలో కానీ, కాలేజెస్లో కానీ, లేదంటే ఇంకెక్కడైనా బిజినెస్లో కానీ మీరు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీరు ఎదిరించగలిగే శక్తి మీకుందా, నాకుందా అంటే లేదనే అనాలి. మనం ఇప్పుడు భయం పడుతూనే ఉన్నాం కదండి. మనం ఒకవేళ పలానా పరిస్థితి ఇలా చేయాలి అని అంటే మనం ఏం చేస్తున్నాం? తల ఒగ్గి అలా చేస్తున్నాం. ఎందుకు అంటే మనం దేవుణ్ణి నిజంగా కలిగి ఉండలేకపోతున్నాం. మనం ఎలా ఉన్నామంటే, ఒక అడుగు అటు, ఒక అడుగు ఇటు, ఒక అడుగు లోకంలోను, ఒక అడుగు దేవుని వైపు వేసుకుంటూ దేవునిలో మనం నడిపించబడుతున్నాము అనేసి మనం ఫీల్ అవుతున్నాం. బట్ ఏ రోజైతే మనం దేవుడిలో అంటే పక్కగా, అంటే ఎలా అంటానంటే, దేవుడే తప్పితే ఇంకెవరూ నాకు వద్దు అనే యొక్క భావంలోకి వెళ్తామో అప్పుడు దాని ఎలా మనం ప్రవర్తించగలం. సో ఇన్ ఆర్డర్ టు గెట్ ద కరేజ్,
ఆ యొక్క ధైర్యాన్ని మనం పొందడానికి మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్రయించాలి. మరి యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అని అంటే, నడత అంటే ఏంటండి? నడత అంటే ఏంటి? ప్రవర్తన అంటే ఏంటి? జీవించడం. ఇంకా ఎంటైర్ అవర్ బిహేవియర్స్. అవర్ బిహేవియర్స్ అంటే ద వే వి స్టాండ్, ద వే వి టాక్, ద వే వి సీ, ద వే వి పర్సీవ్, ద వే వి రెస్పాండ్, ద వే అంటే మనం చూసే, గ్రహించే, లేదంటే ఆలోచించే, ప్రవర్తించే అన్ని రకాలైన మనస్సును మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని యొక్క స్థితిలో మన ఆధీనంలో ఉంచుకొని దేవునికి తగ్గినట్టుగా జీవించగలుగుతున్నాం. సో యవ్వనస్తులు దేని బట్టి తమ నడతను సరిచేసుకుంటారు? దేవుని వాక్యాన్ని బట్టి. దానియేలు అనే యవ్వనస్తుడు దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యాన్ని పొందగలిగాడు. మరొక వ్యక్తి చెప్తాను చూడండి. 1 సమూయేలు 17వ అధ్యాయం 45వ వచనం చదువుదామా? దావీదు ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు, అయితే చాలు. ఇక్కడ ఎవరండి మనం చూస్తున్న వ్యక్తి? దావీదు. ఎవరి మీదకి వెళ్తున్నాడు? గొలియాతు మీదకి. గొలియాతు చూసి దావీదు కన్నా ముందు ఎవరైనా వెళ్ళి నేను యుద్ధం చేస్తాను ఆయనతో అన్నారా? ఇస్ దేర్ ఎనీబడి? ఆ కాలంలో దావీదు కన్నా ముందుగా నేను వెళ్ళి పోరాడుతానండి, దేవుని పేరట నేను వెళ్ళి ఆయన్ని గెలుస్తానండి, లేదంటే ఆయన మీదకి నేను దండెత్తుతానండి, ఆయనతో పోటీ పడతానండి అని ఎవరైనా చెప్పారా? తెలియదు నువ్వు. మరి ఎవరు వెళ్ళగలగారంట? దేవుని కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే. దావీదు ఎన్నోవాడు అంటే యెష్షయికి 8వ వాడు, 8th చైల్డ్. అంటే అదే కుటుంబంలో, యెష్షయి కుటుంబంలోనే ఆయనకన్నా ముందు ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. 7 ఎవరైనా సరే, అందులో కొంతమంది ఆల్రెడీ సైన్యంలో ఉన్నారు కదా. ఎవరైనా సరే దావీదుకు కలిగిన ధైర్యం, దావీదుకు కలిగిన దేవుడి మీద ఆధారపడే ఆ యొక్క పద్ధతి ఎవరికైనా ఉందా అంటే, మరి ఎలా దావీదు తెలిసిందండి అంటే, దావీదు రాసిన కీర్తనలు మీరు గమనించినట్లయితే, ఆయన కీర్తనలు అన్నీ కూడా ఎప్పుడంట? రాజుగా ఉన్నప్పుడు రాసి ఉంటారా, లేకపోతే ఆయన భయంలోను, యుద్ధాల్లోనూ విజయం కావాలన్నప్పుడు, లేదంటే శత్రువుల నుంచి పారిపోతున్నప్పుడు అప్పుడు రాసినవండి? అంటే కష్టము, శ్రమ, ఇబ్బందులు ప్రతి సమయంలో కూడా దావీదు, ఇందాక మనం మార్నింగ్ చదివాం 34వ కీర్తన, ప్రతి పరిస్థితిలో ఏం చేస్తున్నాడంట? ఆయన నామాన్ని నోట ఉంచుకుంటున్నాడు ఆయన. సో ఆయన నామం అంటే దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నాడంట? ఆ యెహోవా నామము పేరిట నీ మీదకి నేను వచ్చుచున్నానని చెప్పుంది అక్కడ. సో దేవుని వాక్యం మనకేం చేస్తుందంటే విజయాన్ని కలుగు చేస్తుంది. మొట్టమొదటిగా ధైర్యాన్ని కలుగు చేస్తుంది దానియేలు విషయంలో మనం గమనించినట్లయితే. రెండో విషయం ఏమి మనకు దయచేస్తుందంట? విజయం. అసాధారణమైన విజయం, సాధారణమైన విజయం కాదు. నోబడి కెన్ ప్రిడిక్ట్. ఈరోజు మన జీవితాల్లో ఏంటంటే, మనకు తెలియకుండా అనేక విషయాల్లో మనం విజయం పొందుతుంటాం, బట్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్. ఒక్క మాట చెప్పనా? మీరు ఎవరైనా చెప్పండి, మనం అబ్జర్వ్ చేయలేని గొప్ప విజయం మనం ఏం పొందుతున్నాం ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి? ఏం పొందగలుగుతున్నాం మనం విజయం? గమనించలేని విజయం చెప్పనా? ప్రతిరోజు మనం జీవిస్తున్నాం, సజీవ లెక్కలో మనం ఉంటున్నాం. ఇట్ వాజ్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మన యొక్క సొంత శక్తి కానీ, సొంత ఆలోచనలు కానీ, సొంత తెలివితేటలు కానీ మనల్ని ఏం చేయట్లేదు. దేవుని ఉచితమైన కృప మనల్ని ఏం చేస్తుందంట? సజీవంగా ఉంచుతుంది. దావీదు అందుకే అంటున్నాడు, ఎప్పుడు నేను సదాకాలము నేను నీ బల్ల దగ్గర ఉండాలనుకుంటున్నాను, సదాకాలం నేను నీ ఇంట్లో, నీవు నా ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు దావీదు మాట్లాడుతున్న మాట ఎప్పుడు ఏంటంట? ఐ వాంట్, నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసించాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే, మనం ఎప్పుడైతే వాక్యాన్ని మనతో చిరకాలం ఉంచుకుంటామో, వాక్యం మనలో ఉంటే ఏం జరుగుతుందో చెప్పండి? సింపుల్గా ఒక మూడు విషయాలు చెప్పండి.
వాక్యం మనలో ఉంటే ఏమవుతుంది? ఏమవుతుంది? ధైర్యం. అవి కాదు, వాక్యం మనలో ఉంటే మన ప్రవర్తన గురించి ఎవరైనా చెప్పగలరా? శ్రమ వచ్చినా భయపడరు. అది కాదు, అది ప్రవర్తన కాదు. ప్రవర్తన అంటే మన బిహేవియర్ ఏంటో చెప్పండి. పాపానికి దూరంగా ఉంటాం, నెంబర్ 1. నెంబర్ 2, చెల్లి చెప్పింది మీరు కాపీ చేస్తారంట. ఓకే, సెకండ్ అంటే తల్లి కూతురు కాబట్టి ఒకటే పాయింట్ చెప్పారు, తెలియకుండా చెప్పారు అంతే. పాపాన్ని ఖండిస్తాం. ఓకే, అది సేమే. నెక్స్ట్ ఒక 3 విషయాలు, అంటే చాలా చెప్పుకోవచ్చు, నేను 3 ఎందుకు. ఇంద్రియ నిగ్రహం. ఓకే, మంచి చెడు అనే దాని మీద విచక్షణతో ఉంటాం. నెక్స్ట్ నీతిని జరిగిస్తాం. వెరీ గుడ్. సరే, ఎప్పుడైతే వాక్యం మనలో ఉంటుందో, మనలో వాక్యం ఉండేటప్పుడు అందరూ చెప్పినట్లే పాపానికి చోటు ఉండదు. పాపము చోటు ఎప్పుడైతే ఉండదో, మన ఆలోచనలు తల నుంచి కాలు వరకు మన బాడీని ఏం చేస్తాయంట? మంచి వైపు నడిపిస్తాయి. 2, మూడోది, మన హృదయము ఎప్పుడు ఎలా ఉంటుందంట? నిర్మలంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. దేవుడు రాకడ ఎప్పుడు వచ్చినా సరే ఈ వాక్యం ఉన్నవాడు ఏమవుతాడంట? ఎత్తబడే గుంపులో ఉంటాడు. ఈ 3 చాలు కదా మనకి, ఎక్కువ వద్దు కదా. ఈ లోకంలో ఉన్నవన్నీ తర్వాత సంగతి. దేవుడు అంగీకరించే విధంగా ఉండాలంటే ఏం చేయాలంట? వాక్యాన్ని మనలో నింపుకోవాలి. వాక్యం మనలో నింపుకుంటే వెన్ వీఆర్ లివింగ్, ఇప్పుడు నేను చెప్తున్నమాట, చేప ఎక్కడ ఉండాలి? చేప నీటిలోనే ఉండాలి. కూర చేసేటప్పుడు ఎక్కడ ఉండాలి? నీరు దాంట్లో ఉండాలి, అంతే కదా. అంటే చచ్చిపోవాలంటే ఏం చేయాలి? అది నీరు మింగాలి. సో వాక్యం మనలో ఉంటూ మనం లోకంలో ఉన్నా మనకేం అవ్వదు. వాక్యం మనలో లేకపోతే, ఏదో ఒకటి రావాలి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు ఈరోజు బిర్యానీ ఉంది, వైట్ రైస్ ఉంది. ఏం తినాలని ఆశపడుతున్నారు? బిర్యానీ తిన్నారు. బిర్యానీ లేదు, వచ్చే వారం బిర్యానీ ఉండదు. ఏం చేస్తారు? అంటే దేవుని వాక్యం మీలో ఉంది, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంకా దీనికి చోటు లేదు, లోకానికి చోటు లేదు. 2 ఉన్నాయి, మీరు ఏది గ్రహిస్తే అది తీసుకుంటారు. ఒకవేళ దేవుని వాక్యమే లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నారు? లోకాన్ని ఆస్వాదిస్తున్నారు. సో మనం ఏం చేయాలి? లోకాన్ని ఆస్వాదించే ఫేజ్లోకి వెళ్ళకుండా మనం ఏం చేయాలి? మనల్ని మనం ఏం ఫీల్ చేసుకోవాలి? ముందు అర్జెంటుగా బిర్యానీ తినేసాం అనుకోండి, ఇంకా వైట్ రైస్ తినాల్సిన అవసరం లేదు ఈ రోజుకి. అసలు వైట్ రైస్ పెట్టినా వద్దండి పర్వాలేదని అంటాం. ఎందుకు? వీ హ్యావ్ బిర్యానీ. మనం బిర్యానీని ఎంతగా ఇష్టపడతామో, మన వాక్యాన్ని అంతగా మనం ఆస్వాదించినప్పుడు వీఆర్ హేటింగ్ ద వరల్డ్. మనం లోకాన్ని ద్వేషించిన వారం అవుతాం. లోకాన్ని ఎప్పుడైతే ద్వేషిస్తామో ఆబ్వియస్గా మనం ఏమవుతున్నాం? 3 విషయాలు చెప్పాను. ఏంటవుతాం? మొట్టమొదటిది, మనం వీఆర్ ఫిల్డ్. సెకండ్, మనం ప్రిపేర్డ్. అండ్ థర్డ్, వీఆర్ గోయింగ్ టు సీ ద గాడ్. ఈ 3 జరుగుతాయి. మన ప్రవర్తన అన్నీ కూడా ఏం చేస్తాడు? దేవుడే నడిపిస్తాడు. సో వాక్యానికి ఉన్న గొప్పతనం అది. 2 విషయాలు నేర్చుకున్నాం. 3వది ఏంటంటే, చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-27 చదువుదామా? ఈ నా మాటలు విని ప్రతి వాడును వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి, కానీ ఈ నా మాటలు విని చేయని ప్రతివాడు వాన కురిసెను, వరదలు వచ్చెను. చాలు. మీరు ఇక్కడ 2 డిఫరెంట్ డైనమిక్స్, అంటే 2 డిఫరెంట్ విభిన్నమైన పనులు. ఒకళ్ళు ఇల్లు ఎక్కడ కట్టారంట? ఈ మీరు చదివినప్పుడు ఒకసారి చక్కగా చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని, అక్కడ అండర్లైన్ చేసుకోవచ్చు, వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండును. అలాగే 26, మరియు ఈ నా మాటలు విని, మళ్ళీ అండర్లైన్ చేసుకోండి. వీళ్ళిద్దరూ ఏం చేశారు? ఇద్దరు విన్నారు.
గమనించారా? ఒకరు విని ఒకరు వినలేదు అంటలేదు, ఇద్దరూ విన్నారు. కానీ విని ఎక్కడ ఒకరు ఇల్లు కట్టుకున్నారంట, ఇంకొకరు ఎక్కడ కట్టుకున్నారంట. కానీ దేవుని వాక్యం ఇల్లు ఎక్కడ కట్టమంటుంది? బండ మీద కట్టమంటుంది. అంటే ఒకరు విన్నారు, విన్నదాన్నే పాటించారు. ఇంకొకరు విన్నారు, నచ్చిన దాన్ని పాటించారు. అర్థమైందండి? విని విన్నట్టుగానే ప్రవర్తిస్తే ఆ ఇల్లు ఏమైందంట? వాన, అక్కడ రాసిన మాటలే చదువుదాం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడి కనుక అది పడలేదు. మరెండో చదువుదాం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. గమనించాలి, దేవుని వాక్యం వినడం మన నైతిక బాధ్యత. క్రిస్టియన్ అనే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటండి? మన ఇంట్లో ఏమున్నా ఉండకపోయినా క్రిస్టియన్ అనే వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఏంటి? బైబిల్. వండర్ఫుల్. అది బాగుందా ధూళి పట్టిందా అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరి క్రిస్టియన్ అన్న ప్రతి ఇంట్లో ఉండేది ఏంటి? బైబిల్. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో వాక్యం ఉంది, బట్ ప్రవర్తన ఏముందో అది మనం గమనించాలి. ప్రవర్తన ఆ వాక్యం బట్టి ఉంటే మీ ఇల్లు ఏ వాన వచ్చినా, ఏ వరద వచ్చినా, ఏ గాలి విసిరినా, ఏం జరిగినా మీ ఇల్లు పదిలంగానే ఉంటుంది. వాక్యం ఉంది, వాక్యం విన్నారు, కానీ మీ జీవితాన్ని సరి చేసుకోకపోతే వాన వస్తే పడిపోద్ది, వరద వస్తే పడిపోద్ది, గాలి విసిరి కొడితే పడిపోతుంది. దాని పాటు గొప్పది. సో మన జీవితం కట్టబడాలి అంటే వాక్యాన్ని ఏం చేయాలి? విని దాన్ని బట్టి ప్రవర్తించేవారిగా ఉండాలి. అప్పుడు అది నిలచును, అది నిలబడి ఉంటుంది. లేని ఎడల అది పడిపోవు. సరే, మరొక మాట చెప్తాను చూడండి. తిమోతి, 2 తిమోతి 3వ అధ్యాయం 14-17, 14 నుంచి 17. నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారముకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ వాక్యము మిమ్మల్ని ఏం చేస్తుందంట? ఈ వాక్యం అసలు ఎప్పటి నుంచి నేర్చుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. ఈ వాక్యం బట్టి బాల్యం నుండి పెరుగుతూ, అది తిమోతికి రాస్తున్న పత్రిక. తిమోతికి రాస్తున్నప్పుడు ఆయన ఆల్రెడీ బాల్యం నుంచి తిమోతి ఏ విధంగా పెరిగాడు దాన్ని బట్టి రాస్తున్నారు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం బాల్యం నుండి వాక్యాన్ని నేర్చుకోవాలంట. దానివల్ల మనకి ఏంటంటే లాభం? ఆ వాక్యాన్ని నేర్చుకుంటే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండేటట్లు. మనకు జరగబోయే సత్కార్యం ఏంటంట? మనకు జరగబోయే సత్కార్యం ఏంటంట? మనకు జరిగే సత్కార్యం ఏంటి చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ అల్టిమేట్ గోల్? సత్కార్యం. దేవుడు మనల్ని అంగీకరించడమే మన జీవితాలకి దేవుడు చేసే గొప్ప సత్కార్యం. ఆ సత్కార్యంకి మనం పూర్ణంగా సిద్ధపడి ఉండాలంటే మనం ఏం చేయాలంట చూడండి. ప్రతి లేఖనాన్ని మనం ఏం చేయాలి? ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరం ఉంది. అంటే మనకు వాక్యము బాల్యం నుంచి మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అది మనల్ని ఏం చేస్తుందంట? మనల్ని ఉపదేశించుటకు, మన పిల్లలకి ఉపదేశించుటకు. అంటే ఇట్ కరెక్ట్స్ అస్. మనల్కి ఎప్పుడు కావాల్సి అప్పుడు అడ్వైజ్ ఇస్తూ ఉంటుంది, మన పిల్లలకి మనం అడ్వైజ్ ఇవ్వడానికి వీలు ఉంటుంది. తర్వాత ఖండించుటకు, మనం తప్పు చేస్తున్నప్పుడు, ఒక క్రైస్తవుడికి తప్పు చేస్తున్నప్పుడు ఎవరు చెప్తారు తప్పు చేస్తున్నావని? దేవుడు మనలో ఏం పెట్టాడు? ఆత్మనుంచాడు. ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ ఏం చేస్తుంది? గద్దిస్తూ ఉంటుంది. ఏమని గద్దిస్తూ ఉంటుంది? ఇది దేవుడు అంగీకరించే పని కాదు,
యు ఆర్ గోయింగ్ అగెనెస్ట్ టు గాడ్స్ విల్ అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. మరి తప్పుదిద్దుకోవడానికి మనకి ఉన్న మాన్యువల్ ఏంటి? ఇప్పుడు ఏసీ ఉంది కదండి, ఈ ఏసీ ఒకవేళ అక్కడ ఏదో ఎర్రర్ అని చూపించింది అనుకోండి, మనకు ఫోన్లో ఎవరు అందుబాటులో లేరనుకో, మనం ఏం చేస్తాం? ఎర్రర్ ఏదో చూపిస్తుంది, మనం ఏం చేస్తాం చెప్పండి? అది బ్రదర్కి ఎలక్ట్రికల్ కాబట్టి మాన్యువల్ చూస్తాం. ముందు మాన్యువల్ చూసి ఏం చేస్తాం? ఓహో, ఈ ఎర్రర్ పెద్ద కష్టమైనది ఏం కాదు, ఎక్కడో చూసుకోమన్నాడు, డస్ట్ పెట్టిందో లేదంటే ఏదో ప్లగ్ ఊడిందో చూసుకోమంటున్నాడు, కరెక్ట్ చేసుకుంటాం. ఇట్ మీన్స్ మనకు ఆ మాన్యువల్లో పలానా ఎర్రర్కి పలానా చేయాలని రాయబడి ఉంది. అది మనం ఏం చేసుకోవాలి? వీ హ్యావ్ టు రిఫర్ టు ద మాన్యువల్. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అంటే, నువ్వు బాల్యం నుంచి వాక్యం నేర్చుకునేటప్పుడు నువ్వేం చేస్తావంట? సరిదిద్దుకోవడానికి. వెన్ ఎవర్ యువర్ షార్ట్ ఫాల్, వెన్ ఎవర్ యు ఆర్ నాట్ డూయింగ్ వెల్, ఎప్పుడైనా సరే నువ్వు తప్పు చేస్తున్నావు అనిపిస్తే నువ్వు చేసేది ఏంటంట? సరిదిద్దుకోవడానికి. ఇంకా నీతి అందు శిక్ష చేయుటకు. నీతి అందు శిక్ష చేయుటకు అంటే డిసిప్లిన్. మనం ఎలా ఉండాలంట? దేవుని నీతి అందు సంపూర్ణం అవ్వాలి. అంటే మనం ఒక డిసిప్లిన్ పాటించాలి. దేవుని నీతిని మనం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. ఆ నీతి ఏదైతే ఉందో ఆ నీతిని మనం నేర్చుకోవాలి. దేవుని వైపు రూపాంతరం చెందేవారిగా ఉండాలి. అలా చేయాలంటే మనకు కావాల్సింది ఏంటండి? దేవుని వాక్యం. ఇప్పుడు చెప్పండి, యవనస్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది? అందరూ యవనస్తులే, పర్వాలేదు, ఎవ్రీబడి ఈజ్ యంగ్స్టర్. అయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, నికోదేము. ఆయన ఒక రాత్రి వచ్చాడు. రాత్రి వచ్చి ఆయన ఏమడిగాడు? బోధకుడా, నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి? అది ప్రశ్న. బోధకుడా, నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు వారు ఏమన్నారు? మొట్టమొదటి ఏమన్నారంటే, మీరు దేవుని యొక్క వాక్యాల్ని, దేవుని యొక్క ఆజ్ఞలని మీరు ఏం చేయాలి? పాటించాలి. ఆయన ఏమన్నాడంటే, నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, ఐఎమ్ వెల్ వర్స్డ్ విత్ ఇట్, నాకు బైబిల్ తెలుసు, బైబిల్లో ఉన్న అన్నీ తెలుసు, అన్ని ఆజ్ఞలు నాకు తెలుసు, కంఠస్థ ఉన్నాయి, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ బైబిల్ అన్నాడు ఆయన. అవునా, ఓకే, సరే, నువ్వు కొత్తగా జన్మించాలి. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏమైంది? ఏమంట? నీకు కలిగింది బేదలకు ఇచ్చి నన్ను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ యవనస్తుడు ఏం చేశాడు? వ్యసన పడి ముఖం చిన్నబుచ్చుకొని ఏం చేశాడంట? వెళ్ళిపోయాడు ఆయన. సో ఆయనకి ఏంటంట? ఆయన దేని మీద ఉండిపోయింది ఆశ? ధనం మీద ఉండిపోయింది. ఇప్పుడు ఏంటంటే వాక్యము ధనముకు మించినది. వాక్యము ఈ లోకంలో ఉన్న ప్రతి ఈవు కన్నా మించినది. నీ వాక్యము నా పాదములకు త్రోవకు వెలుగు. మరి ఆ వాక్యం మనలో ఉన్న షార్ట్ ఫాల్స్ అన్నిటినీ కూడా చూపిస్తూ కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంటుంది. కానీ జనరల్గా ఏం చేస్తామంటే, మనం ఎప్పుడు కూడా మన షార్ట్ ఫాల్స్ని, మన యొక్క మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకునే కన్నా మనం ఏం చేస్తాం? పక్కనోడికి ఉచిత సలహాలు ఇస్తూ మనం ఏం చేస్తాం? మీరు ఎలా జీవించాలండి, ఎలా ఉంటే బాగుంటుందండి, మీరు ఎలా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి అంటాం. ఎప్పుడు కూడా వాక్యం, ఎప్పుడు కూడా ఎక్కువ శాతం వాక్యం ఎప్పుడు మన కోసమే మాట్లాడుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కువ శాతం వాక్యాన్ని పక్కనోడి కోసం చూస్తుంటాం. కొంతమంది ఏం చేస్తారంటే కోపం వస్తే వాక్యాన్ని పెట్టుకుంటారు స్టేటస్. వాక్యాన్ని స్టేటస్ పెట్టుకుంటారు. ఆ వాక్యం ఎవడ తగలాలో ఆడికి తగులుతుందండి అంటారు. అంటే వాక్యాన్ని కూడా మన సొంతాన్ని వాడుకునే ఆ లెవెల్ పెరిగిపోయాం మనం. కానీ దేవుని వాక్యం ఏమంటుందంట, ఆ వాక్యాన్ని చదివి అందులో ఏమైనా లోటుపాట్లు నాలో ఉన్నాయేమో తెలుసుకొని దాన్ని బట్టి మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ఇందా నేను చెప్పిన మాట మరలా చెప్తాను. ఒక యవ్వనస్తుడికి ఒక ఫోన్ కాల్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఈ లోకంలో ఎలాగైనా సరే వాళ్ళని సెటిల్ చేయడానికి అనేక రకమైన ప్రలోభాలు ఉంటాయి. ఒక యవ్వనస్తుడిని అట్రాక్ట్ చేయడానికి కానీ,
ఎంకరేజ్ చేయడానికి కానీ, డిస్కరేజ్ చేయడానికి కానీ, లేదంటే సెటిల్ చేయడానికి కానీ ఈ లోకంలో ఉన్న ఫోన్ కాల్స్ అన్నీ కూడా సహాయం చేస్తాయి. కానీ వీ హ్యావ్ ఏ కాల్ ఏంటంటే, దేవుడు ఈ లోకంను ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని నిత్య జీవం పొందడానికి ఏం చేశాడు? మనకు అనుగ్రహించాడు. వాక్యం యవ్వనస్తుల యొక్క నడతను, ప్రవర్తనను సరిచేస్తుంది. అది సరిచేస్తే మనం మూడు విషయాలు మనం గమనిస్తున్నాం. మొదటిది ఏంటండి? వీఆర్ ఫిల్డ్ విత్ వర్డ్, వీఆర్ బిహేవింగ్ యాజ్ పర్ వర్డ్, వీఆర్ గోయింగ్ టు సీ ద గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం నింపుకున్నప్పుడు మనలో ఎలాంటి పాపపు లోకం రాకుండా ఉండడానికి అది సహాయం చేస్తుంది. రెండోది, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆ వాక్యం మనకు సహాయం చేస్తుంది. ఆ విధంగా మనం వాక్యాన్ని ఒకవేళ ఆశ్రయించగలిగినట్లయితే మన అందరం కూడా ఎప్పటికప్పుడు సరే. ఎందుకని నేను ఇందాక నుంచి ఎంతమంది యవనస్తులు ఉన్నారని అడుగుతున్నానంటే, వాక్యం ఎంతమంది సరి చేసుకోవాలని ఉంటుంది? అందరినీ సరిచేయాలని ఉంటుంది. అందరికీ వాక్యం సరిచేసేటట్లే ఉంటుంది. సో మనందరం యవ్వనస్తులు అయిపోతే ఆ ఒక్క పదం మనకు అర్థమవుతుందని మిమ్మల్ని అందరినీ యవ్వనస్తులు చేశాను. వయసు నేను గుర్తు చేయట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మనందరినీ కూడా స్థిరపరిచే వాక్యం. దేవుని వాక్యం మనల్ని ఖండించే వాక్యం. దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే దేవుని వైపు నడిపించే వాక్యం. ఆ వాక్యాన్ని మనం ఆశ్రయించిన ఎడల వాక్యం మన అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు మన వెనకెళ్ళే వాక్యాన్ని దీవించును గాక.